మార్చి 31 నాటికి నక్సల్స్ రహిత దేశంగా భారత్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాయ్పూర్ లో అధికారులతో సమీక్ష అంటూ చూస్తా ఉన్నాం. ఇక్కడ ఏమంటారంటే అమిత్ షా గారు ఏమంటారంటే మార్చి 31 నాటికి నక్సల్ రహిత దేశంగా భారత్ ను మారుస్తామని చెప్పి ప్రధానమైన మాట చూస్తామండి. మరి మోడీ గారు, అమిత్ షా గారు, మీరు ఈ దేశాన్ని పేదరహిత దేశంగా మార్చవచ్చు కదా, ఆ విధంగా మార్చవచ్చు కదా, మరి ఆ పని ఎందుకు చేయడం లేదు? ఆ పని మీరు ఎందుకు చేయడం లేదు అది చెప్పాలి. విద్యను ఎందుకు మరి ఫ్రీగా అందించడం లేదు? సమాన విద్య ఈరోజు ఈ భారతదేశంలో పేదలకు ఎందుకు అందడం లేదు? వైద్యం ఎందుకు అందడం లేదు? కార్పొరేట్ స్థాయిలో ఈరోజు పేదలకు వైద్యం ఎందుకు అందడం లేదు? మరి దానికి సమాధానం చెప్పాలి కదా. మరి దాని మీద మీరు ఏం చర్యలు తీసుకుంటున్నట్టు, ఏం చేస్తున్నట్టు, ఆ విషయం మీరు చెప్పాలి కదా. మరి అది ఎందుకు చేయడం లేదు? ఇక్కడ ఏమంటుండు, రానున్న మార్చి 31 కల్లా భారత్ నక్సల్స్ రహిత దేశంగా మారబోతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. మరికొద్ది వారాల్లో గడువు ముగియడంతో నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్లపై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అధికారులతో రాయ్పూర్ లో ఆదివారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. భద్రతా బలగాలను ఏకం చేయడం, మౌలిక వసతుల విస్తరణ, మావోయిస్టులను ఏరివేయడమే పనిగా ఆయన వాళ్ళతో మాట్లాడినట్టు మనం ప్రధానమైన వార్త చూస్తున్నామండి. ఇక్కడ విషయం ఏంటంటే మావోయిస్టులు కూడా ఈ రోజు వాస్తవానికి కూడా మావోయిస్టులే పోరాడింది, అన్నలే పోరాడింది. ఒకప్పుడు దొరలకు వ్యతిరేకంగా బడుగు బలిగిన వర్గాలకు పేద ప్రజలకు అండగా నిలిచింది ఆ అన్నలే, ఆ మావోయిస్టులే. సరే ఈ రోజు పరిస్థితులు మారినాయి, గయ్య రాజ్యం పోయింది, దొర రాజ్యం పోయింది, అందరూ చదువుకున్నారు, అయినా కానీ వివక్షత ఉన్నది, ఆర్థిక దోపిడీ కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికే సరే వాస్తవానికి కూడా ఈ రోజు మీరు అడవుల్లో ఉండి కొట్లాడే అవసరం అయితే లేదు. ప్రజలందరూ చదువుకున్నారు, మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు రావాలి, ప్రజల మధ్య ఉండి ప్రజల కోసం కొట్లాడాలని చెప్పి ప్రజా సంఘాలు చెప్తా ఉన్నాయి, అందరూ చెప్తా ఉన్నారు, ప్రభుత్వం కూడా చెప్తా ఉన్నది ప్రాణాలు తీసుకోకండి, లొంగిపోండి అని చెప్పి. సో ఇదొక విషయం పక్కన పెడితే మరి అవినీతి రహిత భారత్గా ఎప్పుడు మారుతో చెప్పాలి, మోడీ చెప్పాలి, అమిత్ షా చెప్పాలి. ఈ భారతదేశాన్ని అవినీతి రహిత భారత్గా ఎప్పుడు మారుస్తారు? మరి దానికి ఒక డేట్ పెట్టండి. ఈ మార్చి 31 అని చెప్పి ఎట్లయితే నక్సల్ రహిత భారత్ అని చెప్పారో దానికి ఒక డేట్ ప్రకటించండి. అవినీతి రహిత భారత్గా మారుస్తామని చెప్పి ఒక డేట్ ప్రకటించండి. ఆ డేట్ ప్రకటించే దమ్ము మీకున్నదా? సమాన విద్య అందించే దమ్ము మీకున్నదా? పేదవారికి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించే దమ్ము మీకున్నదా? ఆ విషయం చెప్పాలా. దానికి మాత్రం మాటలు రావు, నోరు రాదు, అది చేయరు. ఈరోజు భారతదేశంలో ఇప్పటికి కూడా కనీసం ఉండడానికి కూడు లేకుండా, తినడానికి తిండి లేకుండా బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సరైన వైద్యం అందరూ చనిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాని గురించి వీళ్ళకి పట్టింపులు ఉండవు. పేదరిక నిర్మూలన కోసం ఏం చేస్తారో మీరు చెప్పరు. ఈ విషయంలో మీకు పట్టింపులు ఉండవు. దీని స్కీమ్లు ఉండవు. ఏమంటే మేము సన్న బియ్యం ఇస్తున్నాం, పింఛన్ ఇస్తున్నాం, తినురి తాగురి బతుకురి, ఇది వీళ్ళ కథ. ప్రజలారా మీరు ఆలోచన చేసుకోవాలి. నాయకులు ఏం పరిపాలన చేస్తుర్రు, ఎట్లా పరిపాలన చేస్తుర్రు, ఎట్లా ఆర్థిక దోపిడీ జరుగుతూ ఉన్నది, దీని మీద ప్రశ్నించాలి, గలం ఇప్పాలి. పోరాడితేనే మన హక్కులు మనకు దక్కుతాయి, లేకపోతే మాత్రం బానిసత్వం మిగులుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మన హక్కుల కోసం మనమే పోరాటం చేయాలి. ఈరోజు అమెరికాతో ట్రేడ్ చేసుకోవాలని చెప్పి గొప్ప చెప్పుకుంటా ఉన్నారు కదా. మరి ఎక్కడేసిన కొంగ అక్కడ ఎందుకున్నది? భారతదేశంలో ఎక్కడేసిన కొంగ అక్కడ ఎందుకున్నది? ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఎందుకు చెప్పుకుంటా ఉన్నాం మనము? స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు గడిచిపోయింది కదా. ఇంకా స్వాతంత్రం వచ్చిన ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశము, చెందబోతున్న దేశం అని చెప్పుకుంటామా? ఎందుకు ఇక్కడ ఉన్న విద్యార్థులు, మోడీ అమిత్ షా సమాధానం చెప్పాలి. ఎందుకు ఇక్కడ ఉన్న విద్యార్థులు ఫారెన్కి వెళ్తా ఉన్నారు, అమెరికా వెళ్తా ఉన్నారు, ఆస్ట్రేలియా ఎందుకు పోతా ఉన్నారు, విదేశాలకు ఎందుకు పరుగులు పెడతా ఉన్నారు? దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకు వెళ్తున్నారు అంటే ఇక్కడ అవకాశాలు దక్కుతాయి కాబట్టి, ఇక్కడ అవకాశం ఉండడం లేదు కాబట్టి విదేశాలకు పరుగులు పెడతా ఉన్నారు. ఇక్కడ అవకాశాలు ఉంటే, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉంటే ఎందుకు విదేశాలకు పరుగులు పెడతారు? దీనికి మాత్రం సమాధానాలు ఉండవు. పార్లమెంట్లో చర్చ ఉండదు. ఏమంటే ఏమైనా ప్రశ్నిస్తే వాడు అర్బన్ నక్సలైట్ కిందికి వస్తాడు. ఇక ఇప్పుడు నీ ప్రశ్నిస్తున్నావు కదా, నీ మాట్లాడుతున్నావు కదా, సో ఇక జర్నలిస్ట్ రామన్నా అర్బన్ నక్సలైట్ అయిపోతాడు. ఇక ఇది వాళ్ళ మీద చేసే ఆరోపణలు, ఏమంటే కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, ఇట్లా అయిపోయింది ప్రభుత్వం పని. రాజ్యం వైపు ప్రశ్నిస్తే వాళ్ళు అరెస్ట్ చేస్తారు.